నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సరే, ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను బెండకాయతో మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పావు కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక క్లాత్తో తుడుచుకుని ఒక సైడ్కి ఘాట్ అనేది పెట్టుకోవాలండి. మొత్తం బెండకాయలన్నింటినీ ఇలానే ఘాట్ అనేది పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు, అలానే ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని వీటన్నింటినీ బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే 6 వెల్లుల్లి రెబ్బలను కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్కని కూడా చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చిని తీసుకుని వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి జీలకర్ర పావు స్పూన్, ఆవాలు పావు స్పూన్, జీలకర్ర పొడి పావు స్పూన్, గరం మసాలా పొడి పావు స్పూన్, ధనియాల పొడి పావు స్పూన్, పసుపు కొద్దిగా, అలానే పెరుగు హాఫ్ కప్. దీనిని బాగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు పట్టించిన బెండకాయ ముక్కలన్నింటినీ ఈ ఆయిల్లోకి వేసుకొని 1 నిమిషం తర్వాత మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఇవి కొంచెం కుక్ అయినాయండి. వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం మూత అనేది పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఈ బెండకాయలు అనేవి కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం బెండకాయలను వేపి ఉంచుకున్న ప్యాన్ అయితే పెట్టుకున్నామండి. అందులో కొంచెం ఆయిల్ ఉంది. మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తీసి ఉంచుకున్న ఆవాల్ని అలాగే జీలకర్రను కూడా దీనిలోకి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కట్ చేసి ఉంచుకున్న అల్లాన్ని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మూత అనేది పెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేవి ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలానే పసుపును కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి కారాన్ని, ఉప్పుని మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని ఈ మసాలా అంతా పట్టేంత వరకు 2 నిమిషాల పాటు కలుపుకుని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పెరుగును అయితే వేసుకోవాలండి. ఈ పెరుగు కూడా మసాలా, పెరుగు అంతా కలిసేలా కలుపుకుని మనం మూత పెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుందండి. కర్రీ ఇప్పుడు కుక్ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి అలాగే నాన్స్లోకి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేసి షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.